డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గత 2 వారాల నుంచి మనం చూస్తూ ఉన్నాము ఎన్ఐటీస్ ఐఐటీస్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగా పడిపోయాయి అని అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. కారణాలు మీ అందరికీ తెలుసు. మొదటిది, కోవిడ్ పీరియడ్లో అనేక కంపెనీలు వచ్చే ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకున్నాయి. దానివల్ల కొంతమంది బెంచ్ మీద ఉన్నారు, వాళ్ళు రెగ్యులరైజ్ అవుతున్నారు. రెండవది, ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం. మూడవది, యుద్ధ భయాలు. ఒక సైడ్ చూస్తున్నాం ఉక్రెయిన్ వర్సెస్ రష్యా, మళ్ళీ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఈ యుద్ధ భయాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నాలుగవది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. కొత్త కొత్త టెక్నాలజీస్ ప్రతి రంగంలో వస్తున్నాయి. కోర్ సెక్టార్లో వస్తున్నాయి, సాఫ్ట్వేర్ సెక్టార్లో వస్తున్నాయి. ఎనీవే, మరి భవిష్యత్తులో జాబ్స్ ఉండవా? క్యాంపస్ ప్లేస్మెంట్స్ తగ్గుతాయా? సో పేపర్లను చూడండి, విశ్లేషణ ఉంది. మీడియా కథనాలను పక్కన పెడితే వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎలాగూ ఉంటుంది. ప్రతి ఐఐటి ఎన్ఐటీలో సాధారణంగా ప్లేస్మెంట్స్ 2 ఫేజెస్లో జరుగుతుంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 కంటిన్యూస్గా చూస్తే ప్లేస్మెంట్స్ 70% దాటాయి. మరి మిగతా కళాశాలల్లో, మిగతా ముఖ్యమైన కళాశాలలో చూస్తే ప్లేస్మెంట్స్ ఇయర్ లాంగ్ జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ ప్రతి వారం ఏదో ఒక కంపెనీతో జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ 70% దాటాయి. సో మీడియా కథనాలను చూసి దయచేసి భయపడకండి. అయితే మనము ఏమి చెయ్యాలి? ఇలాంటి రెసెషన్ ఉన్నప్పుడు, ప్లేస్మెంట్స్కి సంబంధించి కొన్ని భయాందోళన ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనేది తెలుసుకోవాలి. నేను నా పరిశీలనలో తెలిసింది ఏంటి అంటే, కేవలం డిగ్రీ మీద మాత్రమే ఆధారపడకండి. డిగ్రీ అవసరమే, ప్రస్తుతానికి భారతదేశంలో డిగ్రీ అవసరమే, కొంత సిజిపిఏ కూడా అవసరమే. అయితే దానితో పాటు కొన్ని స్కిల్ సెట్స్ కావాలి. యాజ్ అండ్ డేట్ క్యాంపస్లో కొన్ని రకాల స్కిల్స్ మీదే టెస్టులు కండక్ట్ చేస్తున్నారు, రిక్రూట్మెంట్ జరుగుతుంది. కానీ భవిష్యత్తులో కంపెనీలు రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి. నీకు ఎలా తెలుస్తూ ఉంటుంది? మేము గత 4 నెలల నుంచి వివిధ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు రిక్రూట్ చేసుకుంటుంటాయి. ఆ జాబ్ నోటిఫికేషన్స్ నేను పర్సనల్గా, వ్యక్తిగతంగా విశ్లేషణ చేశాను. ఆ విశ్లేషణ ప్రకారం అన్ని బ్రాంచీలు, అది సివిల్ అనుకోండి, మెకానికల్ అనుకోండి, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీ, దేనికైనా కానీ కొత్త కొత్త నైపుణ్యాలు, టాలెంట్స్, స్కిల్స్ కంపెనీలు కోరుకుంటున్నాయి. సో వివిధ బ్రాంచీలకు సంబంధించి కంపెనీలు ఏమి కోరుకుంటాయి అనేది సెపరేట్ వీడియోస్ చేస్తాను. మీరు తర్వాత, అంటే రేపు ఎల్లుండి మన ఛానల్ చూడండి, మీకు అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.